హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చివరికి మన ప్రభాస్ అన్న కల్కి మూవీ ఓటీటీలోకి అయితే వచ్చేసి ఒక 3-4 ఎన్నో రోజులు అయింది. మొత్తానికి ఓటీటీలోకి అయితే వచ్చింది. అండ్ ఓటీటీలోకి వచ్చిన 30 సార్లు దీన్ని చూసి నాకు కొన్ని అమేజింగ్ డీటెయిల్స్ అయితే దొరికినాయి. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఒంట్లో కొద్దిగా బాగాలేదు, వాయిస్ కొద్దిగా బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నేను అంత ప్రోన్ కూడా కాదు, నా ఎడిటింగ్ కూడా అంత బాగోదు. అండ్ ఇంకా ఈ మూవీ విషయంలోకి వెళ్తే 3 గంటల మూవీ సార్ ఇది. అన్నీ గుర్తుంచుకుని చెప్పలేను కాబట్టి దీన్ని 2 పార్ట్లు చేసేసాను. ఇదైతే ఫస్ట్ పార్ట్ అనమాట. ఇంకా ఈ మూవీ ఓపెనింగ్ ట్రాన్సిషన్ అయితే గూస్ బంప్స్, అసలు వర్కింగ్ వేరే లెవెల్ అయ్యా. కానీ ఇంకా ఈ ఇంట్రో నేమ్స్ల విషయానికి వెళ్తే ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారిది, కమల్ హాసన్ గారిది, తర్వాత ప్రభాస్ గారిది వేశారు. ఇది ఎందుకంటే మన అమితాబ్ బచ్చన్ గారు అంటే కొద్దిగా సీనియర్ యాక్టర్, పాన్ ఇండియా లెవెల్లో 50 ఏళ్ళుగా క్రేజ్ ఉంది. అలాగే కమల్ హాసన్ గారు కూడా సీనియరే, సో అందుకే. అలాగని ప్రభాస్ నేను తక్కువ చేయలేదు, అది అలాగ తర్వాత చెప్తాను. అండ్ ఇంకా ఈ ప్రతి నేమ్కి ముందు శ్రీ అని పెట్టారు, అంటే మైథలాజికల్ మూవీ కదా, సో చిన్న రెఫరెన్స్. ఇక్కడ అంపశయ్య మీద భీష్ముడిని, అభిమన్యుడిని, చచ్చిపోవడానికి రెడీగా ఉన్న ద్రోణుడిని, కర్ణుడిని అందరినీ చూపిస్తున్నారు. ఇలా చూపించడానికి 2 కారణాలు ఉన్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి వీళ్ళందరిని అల్లా టప్పగా చూపించాలా, చావుకు ఒక క్షణం ముందున్న సీన్స్ని చూపించారు. ఇంకా నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ కర్ణుడిని చూపించాడు, లాస్ట్లో కర్ణుడు వచ్చేసాడు. సో అలాగే చూపించిన మిగతా వాళ్ళు కూడా తదుపరి సినిమాలు వస్తారు థియరీ. అండ్ ఈ మొక్క దగ్గర నుంచి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని తయారు చేస్తున్నాడు. ఇది ఎలాగా అని ప్రతి ఒక్కడికి డౌట్ ఉంటుంది. ఐ విల్ క్లారిఫై. ఇక్కడ బ్రహ్మాస్త్రం అనేది ఎనర్జీ. మన న్యూటన్ మామ యాపిల్ పండు తినకుండా ఒక ఫార్ములా అయితే ఇచ్చి దుబ్బాడు, దాన్ని ఇందులో పెట్టుకోండి. పెట్టుకోండి అంటే సినిమాలో పెట్టుకోండి. ఇంకా ఈ మూవీ అలాగే మొక్క నుంచి తయారు చేశాడు. ఇక్కడ థింగ్ ఏంటంటే అది పిడుగుల దగ్గర నుంచి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. దాన్ని ఇక్కడ చూడొచ్చు మనం. దట్ ఈస్ కాల్డ్ విజనరీ. గ్రేట్ వర్క్ మ్యాన్. ఇక్కడ ఈ చిన్న మొక్కను తొక్కేస్తాడు కదా అశ్వ అంకుల్, అది ఒక రెఫరెన్స్ అనమాట. అంటే చిన్న బేబీని చంపేస్తాడు కదా, సో దానికి చిన్న రెఫరెన్స్. అండ్ ఇక్కడ బయటికి లాగానే మనం బ్లడ్ని చూడొచ్చు, అంటే ఇది అంతమంది చచ్చిపోయారు కదా, రక్తపాతానికి రెఫరెన్స్. అండ్ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ చేంజ్ అశ్వ అంకుల్ డబ్బింగ్. ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ని పీకేసినట్టున్నారు. అండ్ ఇక్కడ ఈ ఎలిఫెంట్ అబద్ధమేమో కానీ మనుషులు మాత్రం నిజం. వెరీ రిస్కీ షాట్, కానీ చాలా బాగా చేశారు. ఇంక ఈ షాట్ అయితే మన అందరికీ ఫేవరెట్, దీని గురించి మాట్లాడుకోకర్లా. ఈ షాట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కృష్ణుడి దగ్గరికి వస్తుంటే అశ్వత్థామ భయపడ్డం చూడొచ్చు, కానీ చక్రం విసిరే నన్ను చంపేయని పైకి ధైర్యం చూపిస్తున్నాడు. అండ్ అది వీరులకు ఉండాల్సిన ఒక లక్షణం అనమాట. అండ్ ఇక్కడ కల్కి టైటిల్లో తెలుగు, హిందీ, చైనీస్, పాముల భాష ఇవన్నీ చూపించేసరికి పాన్ వరల్డ్ మూవీ కదా అని నువ్వు, నేను, ఇంకా అడుగు మనుషులు అందరూ అనుకుంటాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ రాజ్యాలు కానీ ఇవి కానీ ఏం లేవు, అందరూ ఒకే చోట ఉన్నారు, అందరికీ ఒక్కడే దేవుడు, అదే కల్కి. ఈ సాంగ్ గురించి నెక్స్ట్ పాటలు మాట్లాడుకుందాం. అండ్ 6000 years later ఇక్కడ మనం చూస్తే మునిగిపోయిన షిప్ని చూడొచ్చు. ఇక్కడే మనం దేకచ్చు ఇది నది అని, కానీ రాజేంద్ర ప్రసాద్ చెప్పేంత వరకు మనకు ఎవరికి అర్థం కాదు. ఎస్ ఫారెస్ట్ మెన్స్. అండ్ ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఇతను థ్యాంక్స్ చెప్పడు, అంటే ఆ టైం సిచ్యువేషన్ అలాంటిది. అండ్ ఇక్కడ వ్యాస్ట్ సిటీ, ఒక్క మొక్క లేదు. అండ్ గుళ్ళన్నిటికి దూరంగా కట్టుకున్న కాంప్లెక్సిటీ. మేబీ అశ్వత్థామ ఉన్న గుడి కూడా ఆ గుడిలోనే ఉండొచ్చు. చెప్తా అన్నీ చెప్తా. అండ్ కాశీ అన్న గోచిగాడిని గుర్తుంచుకోండి, తర్వాత మాట్లాడదాం. అండ్ ఇది మన కాశీ, ఇది మణికర్ణిక ఘాట్ అనమాట. కాశీలో క్లారిటీ లేదని పెడుతున్నాను. అండ్ మీరు కనుక 500 units ఇస్తే మీకు బాడీని ఎక్కడ ఇన్స్టెంట్గా క్రిమేట్ చేసేస్తారు. అది ఎందుకు అంటే ఇన్స్టెంట్ క్రిమేషన్, ఇక్కడ మొక్కలు ఏం లేవు, ఇంకా తగలపట్టడానికి కట్టలు ఎక్కడి నుంచి వస్తాయి. అండ్ ఇక్కడ మనం చాలా రకాల లాంగ్వేజెస్ని చూడొచ్చు లోపల. చైనీస్, జాపనీస్, ఆగీసు, ఈగీసు అన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనుషులు కూడా అంతే ఘోరంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీని వీళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఎలాగా, తన పిల్లోడిని కుట్టి వాళ్ళ ఆయన్ని చంపి తీసుకుపోతారనమాట. అండ్ ఇక్కడ ఈ బొడ్డోడు 1 million units తెచ్చుకుని నేను లోపలికి వెళ్తాను కాంప్లెక్స్లోకి, అక్కడ పువ్వులు ఉంటాయని అంటాడు. ఇక్కడ పువ్వులే ఎందుకు వచ్చింది అంటే దీనికి ప్రీవియస్ సీన్ ఉంది కదా, ఆ సీన్లో ఈమె పువ్వుని కనబడుతుంది. అప్పుడు వీడు వాట్ ఇస్ దిస్ అంటాడు. ఆ వెనకాల ఉన్న ఆమె ఏమన్నా చెప్పుండొచ్చు, ఒరే ఇది పువ్వురే ఎండిపోయిందని. అండ్ ఈ మగడ వేషం వేసుకున్న ఈ ఆడది అని మనకు తెలియదు, కానీ రాజేంద్ర ప్రసాద్ గెస్ కొడతాడు. మేబీ ఫెమినిన్ బాడీ లాంగ్వేజ్ వల్ల అయ్యి ఉండొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఎస్కిన్కి 200 ఏళ్ళు
అని చెప్తాడనమాట. కానీ ఎస్కిన్‌కి నిజంగా 200 ఏళ్ళే ఉంటాయా అంటే నాకు తెలిసి కాదు. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసి ఒక్క కాంప్లెక్స్‌ని మాత్రమే బిల్డ్ చేసి దాని డైమెన్షన్స్ కూడా తెలీదు. అలాంటివి చేయడానికి 200 ఏళ్ళు చాలవు. అండ్ ఈ పిక్చర్‌లో ఉన్నది మన ఎస్కిన్ మామే. అంటే ఆ పోజు క్లైమాక్స్‌లో పెడతాడు కదా! ఆ పోజ్ అనమాట. అండ్ ఈ మెక్ఫ్యూరీ లాంటి కొడుకు బల్లిని తింటున్నాడు. ఊరేది బల్లి కాదురా, బల్లిలో పాయిజన్ ఉంటుందిరా. అది నాకు తెలిసి మొసలి పిల్ల అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ తల్లిని బిడ్డని వేరు చేస్తున్నారు. అది 10,000 యూనిట్స్ ఫర్ ఫెర్టైల్ గర్ల్స్ అని అంటున్నారు. మేబీ ఎలాగా అంటే దీపిక మా నాన్నని అమ్మేసింది అని చెప్తున్నాడు కదా, ఆ అమ్మేసింది కూడా ఇదే అయ్యి ఉండొచ్చు, అంటే ఎలాగే అయ్యి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఈ మణి చుట్టూరు ఒక స్కెలిటన్ ఉంటుంది కదా, ఈ స్కెలిటన్ ఒక చిన్న ఆర్గనిజం ఏమన్నా మణిని తినేసి కాలక్రమేణా అలా తయారైతే అది నిజంగా బాగుంటుంది. అండ్ ఇక్కడ మృణాల్ సారీ అని చెప్తుంది. అంత పెద్ద సిచ్యువేషన్లో సారీ అన్న పదం నాకు పెద్ద నచ్చలేదు అది. అండ్ ఇక్కడ మానసి ఒక 2 డైలాగ్స్ దగ్గర కొట్టారు. అంటే పులి మీదకి దూకినప్పుడు పాతకాలం చంపే టెక్నిక్స్ బాగుంటాయని, అండ్ రాజేంద్ర ప్రసాద్ని షూట్ చేస్తున్నప్పుడు కొత్త టెక్నిక్సే బెటర్ అని, అది చిన్న డైలాగ్స్ ఉంటాయి, మిస్ చేశారు. అండ్ ఇందాకడ సీన్లో లెవిటేట్ అవుతున్న ఈ హోలోగ్రామ్నే మనకి మానస్ దగ్గరికి ఈ పక్కన ఉన్న మిక్ఫ్యూరీ కొడుకు తీసుకొస్తాడు. అండ్ దేర్ యూ గో రెబెల్ స్టార్, చెప్పాను కదా ఏ మాత్రం తీసుకోనవరు, బుజ్జితో చెప్పించారు రెబెల్ స్టార్ అని. అండ్ ఇక్కడ వీడి డైలాగ్స్ 2 ఉంటాయి. అంటే అటు ఇటు తిరిగి ఇక్కడికి వచ్చి పడ్డావా కప్ప అని, ఆ కప్ప డైలాగ్స్ కొద్దిగా మిస్ అయ్యాయి. కమింగ్ టు ది నెక్స్ట్ డీటెయిల్, ఇక్కడ ప్రభాస్ షార్ట్ వరకు కూడా ప్రభాస్ ఒరిజినల్లే, తర్వాత హోలోగ్రామ్ అయిపోతాడు. అది ఎలాగంటే ఈ బాంబుని విసురుతాడు కదా, ఆ బాంబుని విసిరి అందరూ కళ్ళు మూసుకున్న గ్యాప్లో హోలోగ్రామ్ని తయారు చేస్తాడనమాట. ఆల్సో ఇక్కడ బిగ్ బ్రదర్స్ దగ్గర మెట్లెక్కరా అనే చిన్న చిన్న కామెడీ డైలాగ్స్ ఉంటే వాటిని కూడా డిలీట్ చేస్తారు. అలాగే ఈ ముసలోడు నువ్వే కాపాడాలి భైరవా అని అంటే కొద్దిగా ఎలివేట్ అవుతున్నప్పుడు ఈ పక్కన ముసలిదొచ్చి నా కిళ్ళి తినేసాడంటే బుజ్జిని చంపేస్తే ఎన్ని యూనిట్స్ వస్తాయని అడుగుద్ది కదా, ఆ డైలాగ్ కూడా మిస్ చేస్తారు. కమింగ్ టు ది నెక్స్ట్ డీటెయిల్, ఇక్కడ దీపిక స్కాన్ చేస్తుంది ఫుడ్ కోసం చేతిని. ఆ స్కాన్ చేసే చోట చూస్తే మనకి SUMAT అని ఉంటుంది. కానీ ఇక్కడ థింగ్ ఈస్ యూకి ఎంకి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది అనమాట, అంటే చిన్న స్పేస్ లాగా ఉంటుంది. అందుకని ఇక్కడ SUMAT అని పిలవదు లిల్లీ, జస్ట్ MAT అని మాత్రమే పిలుస్తుంది. ఇది దేనికి రెఫరెన్సో తెలియదు. అండ్ ఇక్కడ కూడా చిన్న డైలాగ్స్ కట్ చేశారు. అంటే ఆపినందుకు రిపోర్ట్ చేస్తానని దీపిక అంటే ఫుడ్ దొంగలించినందుకు రిపోర్ట్ చేస్తాను అని వీడు అంటాడు కదా, ఆ డైలాగ్స్ కట్ చేశారు. అండ్ ఇక్కడ మానస్ ఎంట్రీ ఇచ్చే డోర్ పైన ఉన్న రాక్ లెవిటేట్ అవుతుంది, గాల్లో ఎగురుతుంది. టెక్నాలజీ పెరిగింది ఇంతలాగా అని నాగిమామ చెప్పి డీటెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫార్ బియాండ్ DNA, ఈ DNA ఒకవేళ అంటే ఎస్కిన్ స్పెరమ్స్ నుంచి ఏమన్నా తీసాడంటారా నాకు తెలీదు, నన్ను వదిలేండి సార్. అండ్ ఇక్కడ ఒక్కళ్ళని మాత్రమే ఒక్కటేసారి ఎక్స్ట్రాక్ట్ చేయరు, చాలామందిని చాలాసార్లు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, చుట్టూరు ఆర్డర్లు పడతారు. కానీ దీపికాని ఎక్స్ట్రాక్ట్ చేసే టైంలో మాత్రం ఎవరు పడరు. అంటే 150 days మోసిన అమ్మాయి దొరికేసింది కదా. సో నెక్స్ట్ డీటెయిల్, వీళ్ళిద్దరు కాన్వర్జేషన్లో లాస్ట్ టైం అవ్వకుండా చూసుకోని అంటారు కదా, అది యాక్చువల్గా చెప్పాలంటే సెటప్. అది క్లైమాక్స్లో దీనికి పే ఆఫ్ ఉంటుంది, అది ఎపిసోడ్ 2లో చెప్తాను, దాని గురించి గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఈ హ్యూమన్ ఎవల్యూషన్ని స్కెలిటన్స్లో చూపిస్తారనమాట బ్యాక్గ్రౌండ్లో. అది ఎందుకంటే ఇక్కడ మనుషులకి ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా మారలేరు అని మన ఎస్కిన్ మామ డైలాగ్ కొడతాడు కదా, దానికి రెఫరెన్స్ ఇది. అంటే ఈ కోతుల నుంచి మనుషుల మారిన బుద్ధి ఇంకా అక్కడే ఆగిపోయింది. పైగా స్కెలిటన్స్ని అంటే తనకి చావు లేదు. బికాజ్ ఇక్కడ చూడండి, ఇది అతనే పైపులతో కూర్చున్నాడు అనమాట, వేరే బాడీ అంతే. ఇక్కడ కూడా పైప్స్ ఉన్నాయి. అంటే ఇట్ మీన్స్ బాడీలు మారి ఆరా ఒకటే అవుతుంది. ఆ పైపులతో భూమి లోపల ఉన్న ఎనర్జీ అంతా లాక్కుని 1000 ఏళ్ళు బతుకుతున్నాడు. ఈ ఎదరున్న బొక్కలో ఉన్న బాడీనే ప్రస్తుతం కలి వాడుకుంటున్నాడు అనుకుంటా. అండ్ ఇక్కడ ఎస్కిన్ న్యాచురల్గా లెవిటేట్ అవుతున్నాడు. అండ్ చుట్టూరున్న బాల్స్ని సైకిక్గా కంట్రోల్ చేస్తున్నాడు. ఇవన్నీ ఒక నార్మల్ మనిషికి అయ్యే పనులైతే కాదు. అండ్ ఆల్సో ఇక్కడ చంపాలి అనుకున్నప్పుడు కూడా చావలేదు, చావుకి చాలా ప్రాణాలు, అది ఆ డైలాగ్ మీకు తెలుసు. అండ్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక్క కన్నీటి బొట్టుతో ఒక మనిషిని చంపేశాడంటే అతని ఒంటి నిండా ఎంత విషం ఉందో ఆలోచించండి. మొన్న మా 12th క్లాస్ సాంస్క్రిట్ సార్ చెప్పారు, పాముకి పంటల విషం, ఏకకి తల్ల విషం, ఎస్కిన్ కొళ్ళంత విషం అని.
అండ్ ఇక్కడ కొత్త ప్రపంచం అని ఎస్కిన్ చెప్పిన దానికి అర్థం ఏంటంటే నీలాగా ఉన్న వాళ్ళందరినీ కూడా లేపేసి నాకు సంబంధించిన వాళ్ళని కొత్త ప్రపంచంతో తయారు చేసుకుంటానని. సో ఇతనికి పవర్స్ అన్నీ సైకిక్ కంట్రోల్స్ అన్నీ యోగా చేయడం వల్లే వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ డీటెయిల్, ఇక్కడ దీపిక తన పొట్ట చుట్టూరు ఏదో కట్టుకుంటుంది కదా, అది ఏంటంటే స్లిమ్గా కనిపించడానికి, అంటే వేరేగలా కాదు, అంటే కడుపు ఉందని కనిపించకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ ఆర్జీవి గారిని నేను థియేటర్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భలే అసలు క్యామియోస్ని భలే దిద్దుతాడు. మహానటిలో కూడా చాలా క్యామియోస్ ఉన్నాయి. మీకు ఎవరికైనా గుర్తుంటే దాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి, గుర్తు లేకపోతే గుర్తు లేదను ఏదో ఒకటి చెప్పండి. అండ్ ఇక్కడ జస్ట్ గుడ్డును చూసి ఇంప్రెస్ అయిపోతున్న భైరవాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కాంప్లెక్స్ అన్న పేరు వినంగానే భైరవాకి ఎక్కడ లేని ఒక ఉత్సాహం అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ క్యాప్టెన్ పైలట్ యుద్ధంలో భైరవ దొరుకుతాడు. చిన్నప్పటి నుంచి అన్నీ బాగా నేర్చుకుంటాడు. ఇది కన్నడ రియల్ స్టోరీకి రెఫరెన్స్. అయితే ఇక్కడ బుజ్జి నెక్స్ట్ వన్ వస్తే వేరే ఫ్లాష్ బ్యాక్ అంటాడు. అంటే క్యాప్టెన్ ఫ్లాష్ బ్యాక్ రాంగ్ అంటే కాదు, మ్యాక్సిమం రైట్ అవుద్ది. ఎందుకంటే ఈ చాలా రెఫరెన్సెస్తో సరిగ్గా సెట్ అయింది ఇది కర్ణుడు రియల్ లైఫ్ స్టోరీకి. కమింగ్ టు ది నెక్స్ట్ మిస్టేక్, ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు రాక్సీ ఇంటికి వచ్చినప్పుడు చిన్న చిన్న డైలాగులు ప్రభాస్ ఎలా అనడం, ఫస్ట్ టైం కలవడం అండ్ ఇంకెన్ని చూడాలి. ఇక్కడ సైలెంట్ జోక్ ఏంటంటే నీకు పిల్లలొద్దా రాక్సీ, అది తెలిసినాడు అర్థం చేసుకుని నవ్వుతాడు. అండ్ కాంప్లెక్స్లోకి వెళ్ళంగానే ఫస్ట్ ఈ రూమ్ చూపిస్తారు. మ్యాక్సిమం నెక్స్ట్ మూవీలో ఇక్కడ పెద్ద యుద్ధం ఏమన్నా జరుగుద్దేమో. అండ్ కాంప్లెక్స్కి సన్ అయిన ఈ జనరేటర్ రూమ్ని బద్దలు కొట్టేసి భూమి నుంచి లాక్కున్న సారం మొత్తాన్ని వెనక్కి పంపించేస్తారేమో అని మొత్తం ఆల్ థియరీ. అండ్ ఇక్కడ కరెంటుని జనరేట్ చేయడానికి వాటర్తో టర్బైన్స్ని తయారు చేస్తున్నారనమాట. కింద ఒక చుక్క నీరు లేదంటే, అండ్ మనందరికీ తెలుసు దీని గురించి బ్రేక్ డౌన్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఈ పాటలో టెంట్లో ఆల్రెడీ ఒక కపుల్ ఉంటుంది, వాళ్ళ బట్టలు వేసుకొని ఆ ప్యాలెస్లోకి వెళ్ళిపోతాడు అనమాట హీరో. అండ్ ఈ అది చెప్పకూడదులే, ఈ డైమెన్షన్స్ సీన్స్ అండ్ పాట అయిపోయాక పని నుంచి పీకేస్తానన్న సీన్స్ ఇవన్నీ తీసేశారు. ఉంచుంటే బాగుండేది, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ గాంధీవాన్ని బయటికి లాగుతున్నప్పుడు యూసి మొత్తం ఊగిపోతుంది, అంటే కింద ఇంకేదో ఉంది. అండ్ ఇక్కడ లిల్లీ పాప కావాలనే దీపికాని ఇరికిచ్చేస్తుందని తర్వాత తెలుస్తుంది మనకి. అండ్ ఆల్సో రాయ కూడా తిండి కోసం ఉంటుంది ఇక్కడ కాశీలో, కానీ అన్ని చూసిన వెంటనే సిటీ నుంచి చాలా దూరంగా ఓసాహో అనుకుంటూ తిండి కంటే ప్రాణాలు ముఖ్యం అని పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడ ఏదో గుడి కనబడితే దాక్కోవడానికి అందులోకి దూరేస్తుంది. అదే మన అశ్వంకుల గుడి, స్టార్టింగ్లో చెప్పలే. అండ్ ఈ విగ్రహాలు నాకు తెలిసి అశ్వత్థామ లాస్ట్ చిరంజీవి కాబట్టి అంతకు ముందు చిరంజీవుల విగ్రహాలు అయి ఉండొచ్చు. అండ్ కొద్దిగా చుక్క కారి నీళ్ళలాగా తయారైన కుండలో నీళ్ళనే మన రాయ ఇక్కడ తాగుతాడనమాట. అండ్ థియేటర్లో చూసినప్పుడు ఈ సాంస్క్రిట్ వర్డ్ అర్థం కాల, కానీ ఇప్పుడు అర్థమైంది. అంటే ఇక్కడ అశ్వత్థామ అనేవాడు కలియుగంలో పుట్టలేదు, ద్వాపర యుగంలో పుట్టాడు కాబట్టి ఈ యుగంలో తనకి చావు లేదు. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి, ఇక్కడ డీటెయిల్ కాదు ఇది నాకు డౌటు, లోపలికి వెళ్ళి బయటికి రాలేని దీపికా పదుకొనే షార్ట్ సర్క్యూట్ వల్ల వస్తుందంటే నాకు అసలు సాటిస్ఫై అవ్వలేదు ఇది. అండ్ ఇక్కడ అశ్వత్థామ సడన్గా లేచేసరికి వెనకాల ఏం సైజ్ కలగంటున్నావు తాత అని డైలాగ్ ఉంటుంది, అది తీసేశారు. అండ్ ఈ గాంధీవం ఫుల్ పొటెన్షియల్లో ఉన్నప్పుడు పట్టుకుంటే ఇనుమే కరిగిపోయింది. మరి వీడు ఎలా బతుకున్నాడంటే, ఇక్కడ మైథలాజికల్ టాటూస్ ఉన్నాయి ఇతను ఒంటి మీద, అంటే వీడు దేవుళ్ళని నమ్మేవాడు. దీని గురించి ఎపిసోడ్ 2లో చెప్పుకుందాం. సో ఓకే. అండ్ ఇక్కడ లిల్లీ ఈ కాశీ మొత్తం టన్నల్స్ ఉంటాయి, ఈజీ వే టు ఎస్కేప్ అంటుంది. అండ్ ఆ టన్నల్స్ని మనం స్టార్టింగ్లోనే దేకచ్చు ఇక్కడ. అండ్ నేను చెప్పాక కాచి అన్న గోచి వాడే ఇక్కడ మన ప్రభాస్కి మందు పోసే మహానుభావుడు. అండ్ చూసి ఒక్కసారి ఈ పిక్చర్ని గమనిస్తే కళ్ళు కొట్టు, అంటే ఇంగ్లీష్లో తెలుగు పదాలు రాసి తెలుగుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ ఈ కార్డ్ని చూసి ఇందులో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు పుత్రుడు కర్ణుడు అని అన్నారు. ఓకే, అది నిజమే, కానీ ఇక్కడ ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఇది పూర్తిగా సూర్యుడు కాదనమాట, ఇది గ్రహణం మీన్స్ ప్రాబ్లం. అందుకని జ్యోతిష్యుడు పెద్ద ప్రాబ్లం రాబోతుంది అని అంటాడు. అండ్ ఇక్కడ సౌండ్ ఏంటంటే చుక్కలు శివలింగం మీద పడతాయి కదా, సౌండ్ ఆగిపోతుంది. అండ్ ఇక్కడ ఇది లేడీ కాబట్టి చెయ్యి ఎక్కడో పెడుతున్నాడు అనుకుంది, కానీ మణి మెరవడం చూసి షాక్ అవుతుంది. అండ్ ఈ షార్ట్లో థియేటర్లో అయితే శివమణి అన్నారు, కానీ ఇక్కడ డైలాగ్ని మార్చేశారు. అండ్ ఇలాగే అన్నీ మార్చినట్టు ఇంటర్వెల్ కూడా మార్చుతారు అనుకున్నాను, కానీ
ప్రతి అడుగులోనూ ధైర్యం యొక్క ఆశతో 6000 సంవత్సరాలుగా శాప విమోచనం కోసం ఎదురుచూస్తున్న అతని శక్తి, అతని శరీరం, అతన్ని ధైర్యంతో పిలుస్తున్న ఒక పిలుపు. గాలి, నిప్పు, తాకలేని అతని విముక్తి. అంత అంతర్గతంగా అర్థమైన కర్ణుడి నోట్లోంచి వచ్చిన మాట ఇది. దైవమే సాక్ష్యం. ఫస్ట్ పార్ట్లో నాకు దొరికిన కొన్ని మార్పులు, డీటెయిల్స్. సెకండ్ పార్ట్ ఒక 4-5 రోజులు పట్టుద్ది. నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు. సో ఈలోపు మిగతా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.